హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ యూట్యూబ్ వీడియో. చాలా కొత్తగా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత వ్లాగ్ చేయాలంటే. సో సడన్ గా ప్లాన్ చేసినాం దేవ్ దివాళీకి ఏదది బనారస్ లో ఉండాలని. సడన్ వారణాసి, బనారస్, కాశీ అన్ని ఒకటే అనుకోండి. సో జస్ట్ 2 days బ్యాక్ ప్లాన్ చేసినాము, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, వెళ్తున్నాం. ఇప్పుడు ఇవాళనే దేవ్ దివాళీ అంటే 15th November. ఇవాళనే ఈవినింగ్ ఉంది. మేము రీచ్ అయ్యే వరకు అరౌండ్ 1:30 చూపిస్తుంది అరైవల్ అక్కడ డెస్టినేషన్ కి. బట్ చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతుందో. ఇంకా చాలా మంచిగా ఉంటుంది అంట, రీల్స్ లో చూసినా, అక్కడిక్కడ చూసినా, లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతున్నాం. సో లెట్స్ సీ. గేట్స్ క్లోజ్ కావడానికి 20 minutes ఉంది. చేజ్ చేస్తున్నాము. మా ఇంట్లో అసలు వ్లాగ్ చేయలేకపోయినా ఇంత పొద్దున కరెంట్ పోయింది. మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు. నాకు మస్తు అంటే మస్తు ఆకలి వేస్తుంది, కానీ ఆగి తినేంత టైం లేదు అసలు. నవీన్ గారు తినిపిరా అంటే తినిపిస్తలేడు. ఫ్లైట్ మిస్ అయితే ఇంట్లో కూర్చొని బిస్కెట్ మేనేజ్ చేస్తున్నాం. ఫైనలీ వి మేడ్ ఇట్. జస్ట్ 5 minutes ముందు వచ్చినాం అంతే. సో మేము ముగ్గురం పోతున్నాం ఇప్పుడైతే. వీఆర్ ఇన్ బాంబే రైట్ నౌ. మంచిగా వండుకున్నాను అయితే ఒక 1/2 hour 40 minutes వండుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టాప్ కొంచెం సేపు, దాని తర్వాత 11 o'clock మళ్ళీ బాంబే టు వారణాసి. ప్రతి ట్రిప్లో మాకు ఒక చేసింగ్ అవుతుంది పక్క. స్టిల్ హ్యావ్ టైం. సెకండ్ ఫ్లైట్లో కూడా మస్తు అనుకున్నాను నేనైతే. ఎండ ఎక్కువ మంచిగా తెలుస్తుంది కదా, గట్టిగా ఎండ. నేను మీద యూపీ ఎండ చల్లగా ఉంటుంది అది అని నేను స్వెటర్స్ అవి తెచ్చుకున్నా, కానీ ఈయన కూడా ఎండ బాగానే ఉంది. అట్లకేం రాలేను బ్రో. నేను ట్యాక్సీ మాట్లాడుకొని పోతున్నాం. ఈ సుల్తాన్పూర్, వారణాసి ఇవన్నీ సిరీస్లో చూడడం ఆడిగానే కదా. ఇప్పుడు ఏంటి అంతా కొత్తగా ఉన్నది సిరీస్, లేదంటే బుక్లలో హిస్టరీలో ఎక్కువ అనిపిస్తుంది. ఫుల్ ఎక్స్పెన్సివ్ రూమ్స్ అని. ఎంత తక్కువ చెప్పేసాను లాస్ట్. చిన్న రూమ్ ఉన్నది జస్ట్ ఇట్లా పడుకోనికే, అలాంటి 4,000 5,000 ఇంకా వేరే 8,000 తీసుకున్నా. వేరే ఆప్షన్ లేదు. ఇవాళ ఒక్కరోజు ఇట్లా ఫుల్ 2 times 3 times ఎక్కువ చెప్తున్నారండి ప్రైస్. జస్ట్ ఇంత చిన్న రూమ్, ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంది. నువ్వు వేరే నేను వేరే కాదు నేస్తమా. దాని తర్వాత వస్తలేనా. లంచ్ చేసుకున్నాం. అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలే అని కొంచెం లంచ్కి టైం తీసుకున్నాము. మాకేం భయం వేస్తుందంటే ఆడ కొంచెం టైం దాటితే అలౌ చేయరు, వాకింగ్ కూడా అలౌ చేయరు. సో అందుకే జల్దీ పోతున్నాం. గార్డ్స్ దగ్గర బోట్ మాట్లాడుకోవాలి. షర్ట్ తెచ్చుకున్నా వైట్ది, అంటే నైట్ టైంలో కొంచెం మంచిగా వస్తుందని. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. బాగుందా? సూపర్ ఉంది. నాడు ఘాట్కి పోవడానికి మా అడ్వెంచర్. ఇద్దరు వేయాల్లో ముగ్గురం పోతున్నాం. రిక్షా కానీ ఫస్ట్ టైం ఎక్కుతున్నా నేను. నేను కూడా మరక్పల్లినా హాలిడే ఒక్కరోజు వచ్చినాయి కదా సార్. ఇంత పబ్లిక్ ఉన్నారు చూడండి. అసలు ఏంటో ఇంత గ్రౌండ్ చూసా మైండ్ పోతుంది. ఘాట్ దాకా పోతే భయం అవుతుంది. ఘాట్ దాకా పోనీకి ఇంకా పోలే మేము. ఇంకా 1 kilometer దూరంలోనే ఎంత పబ్లిక్ ఉన్నారు. 600 meters ఫుల్ క్రౌడ్, పోలీస్ పంపిస్తలేరా. అసలు ఇంత క్రౌడ్ అనుకోలేదు. గుడిలకు కాదు, ఘాట్ చూడడానికి. ఘాట్ పోతే చూడడానికి. नहीं नको चलो ऐसे ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత. మరి చెప్పినారు పబ్లిక్ అని, ఇంత అనుకోలేదు. మన ఇంటికాడ గలీలాలు తిరిగినట్టుంది.
మెయిన్ రోడ్ నుంచి పంపకుండా గల్లీ నుంచి పంపిస్తున్నారు ఘాట్ కి ఎందుకో మరి क्यों ऐसा गली में घुमा रहे पूरा मेन रोड है ना ठीक से అసలు పంపిస్తలేరు మమ్మల్ని అక్కడ ఘాట్ సైడ్ ఆపేస్తారు మిలిటరీ వీడియో బ్రో నేను పడిపోతున్నా నేను ఏడ తీసాను కొడుతున్నాను కూడా నేను కూడా మీ ఇద్దరిని పట్టుకుని ఉన్నా అస్సలే ఇడికేం రానిస్తలేరు మేము ఎంత దూరం వచ్చేది మెయిన్గా దేవ్ దివాళీ గురించి దాంట్లోనే ఆపేస్తూనే ఉన్నారు అసలు అన్ని ఘాట్స్ క్లోజ్ ఏం ఓపెన్ ఉంది ఇక్కడ మనీ ఇచ్చి ఒక బిల్డింగ్ పైకి వెళ్దామన్నా అలా వేస్తలేదు అస్సలు మాకు ఇప్పుడు దాంట్లో అందులో వదులుతాడు అనుకున్నాం అక్కడ వాడికి 500 ఇస్తాం మనిషి కన్నా 10-20 మందిని వదిలిండు కానీ మమ్మల్ని వదలలేదు ఫైనలీ ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం చక్కెర వస్తుంది అప్పటి నుంచి ఏం లేక 4 hours నిలబడ్డాం నాన్ స్టాప్ అందుకే షుగర్ కేన్ జ్యూస్ ఏడాగమైనా మేము మాకేం రాలేమేమో రాలే బ్రో నిజంగా మేమిద్దరం ఒక దిక్కు అరుణ్ ఒక దిక్కు ఎవరికి ఏం చూడడానికి కుదరలేదు అసలు మూడ్ ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వద్దాం అంటే బాగా ట్రై చేసినాం మేము కానీ అస్సలు కుదరలేదు కచోరీ సమోసా సప్ప ఉంది సార్ ఓకే అంత లేదు ఓకే మన అంత యావరేజ్ స్వీట్స్ ట్రై చేసినామని ఓకే ఓకే రసగుల్లా బెంగాల్లో మంచిగా ఉంటుంది ఈడ అంటే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంది రెండిట్లలో అట్లా రుకో రే బాయ్ ఓ ఇది బాగుంది కదరా అప్పుడు పోవాల్సింది బోట్ రైడ్ ఇప్పుడు పోతున్నాం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఏదో ఒకటి మళ్ళీ ఈ వ్యూ రాదని ఇంకా ఇవాళనే పోతున్నాం ఇట్లా కూర్చొని రివర్ సైడ్ నుంచి వ్యూ చూస్తూనే మాత్రం క్రేజీ ఉంది కదా చూపిస్తాను ఇంకా అటు పోవాలా క్రేజీ వ్యూ క్రేజీ కదా క్రేజీ క్రేజీ ఇప్పుడు మొత్తం ఇయర్లో ఈ 1 or 2 days ఉంటుంది అంతే మళ్ళీ ఎప్పుడు ఉండదు డెడ్ బాడీస్ కాలుతున్నాయి వావ్
బ్యూటిఫుల్ ఉంది వ్యూ. ఓన్లీ వన్ డే, ఇయర్లో వన్ డేనే ఉంటుంది ఇట్లా వ్యూ. వావ్ వావ్ వావ్, క్రేజీ. నా మెడల్ ఎక్కుతున్నా, నా వ్యూ చూస్తుండే నాకు. క్రేజీ 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 వ్యూ. హలో కాశీ, కాశీలో నా కాశీ వారణాసి ఎట్లా అనిపించింది? క్రేజీ క్రేజీ. వర్త్ వర్మ వర్త్. हम देख लिया कुछ हिंदी गाँव से आंध्रा को क्या बोल आंध्रा से, आंध्रा नहीं हैदराबाद. हैदराबाद तेलुगु बोलते हैं इधर. సో నార్మల్ గా ఇంతకు ముందు వరకు 2000 చార్జ్ చేసినారు, తమిళ్ ఇప్పుడు జస్ట్ 200 రూపీస్. మొత్తం అంతా అన్ని గార్డ్స్ చూపిస్తున్నారు. ఫైనలీ 4-5 అవర్స్ కంప్లీట్, అంటే కంప్లీట్గా ఇక కూర్చోలే అసలు, నించోనే ఉన్నాము. ఎంత ట్రై చేసినాం పోవడానికి కానీ కుదరలేదు. బట్ ఇట్స్ ఓకే. బోటెడ్ అయితే వచ్చింది, కొంచెం మంచి షార్ట్స్ అయితే వచ్చినాయి. సో టెంపుల్కి అయితే ఇవాళ పోలే దర్శనంకి, రేపు పోదాం. మార్నింగ్ 3 o'clock పోదాం అనుకుంటున్నాము, కానీ లేస్తామో లేదామో. లేదాం అంటుండ్రు. నేను నిన్నడు పడుకోలేదు, ఇప్పుడు జల్దీ పడుకొని మార్నింగ్ 3 o'clock లేచి అక్కడనే గంగాలో ఒకసారి మునిగి లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ పోదాం అనుకున్నాం. సో లెట్స్ సీ ఎట్లా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా, లేదంటే తక్కువ షార్ట్ అనిపిస్తే ఇంకా నెక్స్ట్ డే కూడా యాడ్ చేస్తా. అంటే బాయ్.